నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన లారీ డ్రైవర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ న్యాయరహిత చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. డ్రైవర్లు ధర్నాతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. చట్టాలను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పడంతో డ్రైవర్లు ధర్నాను విరమించారు. ఈరోజు డ్రైవర్లకు ప్రకటించిన విధి విధానాలు డ్రైవర్లు నష్టపోవడానికి చాలా విధంగా ఉన్నాయి. డ్రైవర్లు అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి ఈ మన ఇండియా మొత్తంలో ఇండియాకి ఒక ఆర్మీ ఎలాగో మన లారీ డ్రైవర్లు కూడా ఆర్మీ ఎంత సేవ చేస్తుందో అంత కాకపోయినా అంతలో ఒక భాగంగా ఈ రవాణా సౌకర్యం అనేది ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఆలోచనలతోనే కొన్ని విధి విధానాలు రాంగ్గా పెట్టింది. 7 లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయితే 7 లక్షల రూపాయలు జైలు, 20 సంవత్సరాలు జైలు శిక్ష. అదే 7 లక్షలు అదే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలి. అదే అమౌంట్ మా దగ్గర ఉంటే మేము లారీలకు ఎందుకు తిరుగుతాం? మా భార్య పిల్లల్ని దూరంగా వదిలేసి మేము ఎందుకు అలా వెళ్తాం? ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క డ్రైవర్ రావాలి, వచ్చి ఈ ధర్నాని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మేము ఈ దేశం ఇలా ఉండడానికి కారణమైంది ఒక రవాణా మార్గం వల్ల ఇలా ఉంది. మనం తినడానికి ఫుడ్డు, బట్టలు, చెప్పులు, అవసరమైతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఒక లారీ వల్ల రవాణా అవుతుందని మేము కోరుకుంటూ ఈరోజు సమ్మె చేసుకున్నాం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ డ్రైవర్ల సంక్షేమంలో అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ కావు. ఈ మా పిల్లల్ని, మా బిడ్డల్ని వదిలేసి ఎన్నో రోజులు ఊర్లమ్మడి తిరిగి దేశ సేవ చేస్తుంటే ఈనాటికి కూడా ఒక లారీ డ్రైవర్కి గుర్తింపు అనేది లేకుండా పోయింది. అలాంటి విధి